వెల్కమ్ టు అభినయ్ న్యూస్. నేను హరిత. ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ ప్రేమావతి. లో గెలిచేది బీజేపీ పార్టీయే. మీడియా సమావేశంలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. నాగర్ కర్నూలు జిల్లా వడ్డెమాన్లో ప్లవనామ సంవత్సరం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం అవుతాయని తాము భావిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల పెండింగ్ కేసులు త్వరితగతంగా పరిష్కరించేందుకు వీలుగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులందరూ కూడా తమ కేసులు పరిష్కారం కోసం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కోర్టుకు వచ్చిన కక్షిదారులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ లోక్ అదాలత్ ఉద్దేశించి వేదికైనటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి నమస్కారాలు. అలాగే వచ్చిన న్యాయ విద్యార్థులకి నా శుభాశీస్సులు. మన జిల్లా ఇప్పుడు ఒక ఎన్ని అలా ఉంటుంది ఒక్కసారి మంచి మనసుగా నేను భారతదేశం ఈ జిల్లా ప్రజలందరూ కూడా దోహదం చేస్తారు. వారి యొక్క కేసులు ఏమైనా ఉన్నట్టయితే ఓకే. నిర్మలా మేడం గారు ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ కోర్టు Are you settling? Under settling, are you comfortable now? Can we proceed? Thank you. 41 last student. You can accommodate all the students in 6 benches as per your interest and choice. Please follow the first bench. Honorable first additional district and session judge Dagram sir hold చేస్తారు. అది ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ లోనే ఉంటుంది. అక్కడ ఆల్ సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ అండ్ ఆల్ ఈపీస్ కూడా ఆ బెంచ్ వారు టేకప్ చేయడం జరుగుతుంది. సెకండ్ బెంచ్ సెటిల్మెంట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ కేసెస్. ఉమాదేవి మేడం గారు కక్షిదారులు ప్రతి ఒక్కరికి, తర్వాత నా బ్రదర్ అండ్ సిస్టర్ జడ్జెస్, బార్ ప్రెసిడెంట్ అండ్ బ్యాంక్ అఫీషియల్ శ్రీనివాస్ గారు అండ్ వెల్కమ్ ద లా స్టూడెంట్స్. ఐ థింక్ స్టూడెంట్స్ అన్నీ ఆన్లైన్ చేస్తున్నారా? సెకండ్ అండ్ థర్డ్. Very happy to see more number of law students in this Lok Adalat. I hope that
and I expect that you are the best persons and in convincing the parties to settle their cases by adopting new methods, innovative methods. And ఇప్పుడు ఎండాకాలం మొదలుకు వస్తుంది. సో అయినా ఇంతమంది కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఎక్కువ సమయం కూడా వృధా చేయకుండా ఈ ఎండలకు తట్టుకొని మీరు కూర్చోవాలని అనడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ మంచినీళ్ళ సదుపాయాలు ముఖ్యంగా తొలివేంద్రాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ఫెసిలిటీలను వినియోగించుకుంటూ మీరు తమ కేసులను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ దీనికోసం ఎన్ని బెంచెస్ ఇస్తున్నాను, ఇక్కడ 5 బెంచెస్ ఏర్పాటు చేశారు. ఆ బెంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో సైన్ బోర్డ్స్ అవి కూడా పెట్టి ఉన్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్క కక్షిదారుని ఇక్కడికి వచ్చి మీరు పరిష్కరించుకుందామనే ఉద్దేశంతో వచ్చి మళ్ళీ అది జరగకుండా తిరిగి వెళ్లకుండా సాయంత్రము సంతోషంగా మా కేసు పరిష్కారం జరిగిపోయింది, ఇంకా శాశ్వత పరిష్కారం లభించింది, ఫర్దర్ అప్పీల్స్ కానీ ఇలాంటివి ఏం లేవు, మా ఫీజు తిరిగి వచ్చేస్తుందని సంతోషంతో వెళ్తారని ఆశిస్తూ ఈ కేసు పరిష్కార మార్గం ద్వారా మొదలు పెట్టాలని కోరుతున్నాను. 2022 సంవత్సరంలో 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ డంకా మోగించిందని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మళ్లీ ఎన్నికలు వచ్చినా హ్యాట్రిక్ గా గెలిచే అవకాశం మళ్లీ ప్రధాని మోడీకే ఉందని అన్నారు. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందని, 23 కోట్ల జనాభా ఉన్న యూపీలో మాఫియా గుండాలను ఉక్కుపాదంతో యోగి ఆదిత్యనాథ్ అణచివేశారని తెలిపారు. 2,000 కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఆస్తులను కూడా ఆయన కాపాడారని, అందుకే అటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎవరు కూడా ఆకలితో అలమటించరాదని, బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోందని, అయినా మోడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యోగి ప్రభుత్వం 450,000 మందికి ఉద్యోగాలు కల్పించారని, మన రాష్ట్రంలో బిస్వాల్ కమిటీ ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 90,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారని అన్నారు. దేశంలో 75 ఏళ్ల పాలనలో మహిళలకు గౌరవం లేదని, మోడీ పాలనలో మహిళలకు అరుదైన గౌరవం లభిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తున్న ప్రభుత్వం బీజేపీ అని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలికే అవకాశం రాబోతోందని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని పార్టీలు లోపాయకరికంగా ఒప్పందం చేసుకుని బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించారని, అయినా బీజేపీ గెలుపుని ఆపలేకపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. మీడియాలతో అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడడానికి భారత్ మాతా కీ జై. అదేవిధంగా వారు మీడియాని ఉద్దేశించి వారు మాట్లాడతారు. అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారు సీనియర్ నాయకులు సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాలు గెలిచి
नरेंद्र मोदी ने चौका मारा 2024 జరిగేటువంటి దేశ గతిని మార్చే ఎన్నికలు 2024లో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టడానికి ఈ ఎన్నికలు దోహదపడ్డాయి। शायद आप पूरे समझ गए 2020 में चौका मारा, 2024 में हैट्रिक मारने वाला है नरेंद्र मोदी। 4 కొట్టిందంటే 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది। మళ్ళీ మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు 2024లో। మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వయంగా నేను 2 వారాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారంలో దాదాపు 30 పైగా అసెంబ్లీలో పాల్గొంటే మన యువరాజు తెలంగాణలో ట్విట్టర్ పిట్ట తెలంగాణ నంబర్ 1 అని దేశంలో ఏ రాష్ట్రం కూడా సరితూగదు మా సంక్షేమ పథకాల ముందని పదే పదే వారు ఊకదంపుడు ఉపన్యాసాలు। నాకే ఆశ్చర్యం కలిగింది ఉత్తరప్రదేశ్ ప్రచారంలో డబుల్ ఇంజన్ సర్కార్, ఒకవైపు నరేంద్ర మోడీ, మరోవైపు యోగి ఆదిత్యనాథ్, బాబా యోగి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు పేద వర్గాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రపంచంలోనే ఆ జనాభా చూస్తే 4వ 5వ పెద్ద దేశంగా మనం ఊహించుకోవచ్చు। 23 కోట్ల జనాభా ఉన్నట్టు ఉత్తరప్రదేశ్లో మొన్న ఎన్నికల్లో ప్రధానంగా 2 అంశాలు ప్రభావితం చేశాయి। ఒకటి సుశాసన్, 2 రేషన్। సుశాసన్ అని చెప్పినప్పుడు అక్కడ ప్రశాసన్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందంటే మాఫియా గూండా సామ్రాజ్యాలను ఉక్కు పాదంతో అణచివేసింది మన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం। ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను వారు దోచుకున్నారో, ప్రజల ఆస్తులను అక్రమంగా వారు సంపాదించారో యోగి ఆదిత్యనాథ్ ఈ అక్రమ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి అవసరమైన మేరకు కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని బంగ్లాలు కట్టితే బుల్డోజర్తో ధ్వంసం చేసి బుల్డోజర్ బాబాగా వారు ప్రఖ్యాతిగాంచారు। ఈ అక్రమ ఆస్తులు దాదాపు 2000 పై చిలుకు కోట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జప్తు చేసి ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నది। ముఖ్తార్ అన్సారీ గ్యాంగ్స్టర్ ఇదైతే 2017కు పూర్వం అక్కడ ప్రజలను గడగడలాడించాడో, అక్కడ వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం పోవాలన్నా, మహిళలు సాయంత్రం 5 తర్వాత యథేచ్ఛగా తిరగాలన్నా ఒక భయానకమైనటువంటి వాతావరణం। మరోవైపు రాంపూర్లో ఉన్నటువంటి ఆజం ఖాన్ తన యొక్క గ్యాంగు కనబడ్డదల్లా దోచుకోవడము, దాదాపు ఆ రాంపూర్లో ఉన్నటువంటి 20 ఫ్యాక్టరీలు మూతపట్టాయి భయానికి। కంపెనీలు నడపలేక, వీళ్ళ ఒత్తిడికి తాళలేక ప్రజలు గ్రామాలు వదిలిపోయే పరిస్థితి। అటువంటి పరిస్థితి నుంచి 6 మాసాల్లోనే చక్కదిద్ది వాళ్ళందరినీ కూడా జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఈరోజు 2000 కోట్లు స్వాధీనం చేసుకుంటే ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా స్వతంత్రంగా వారు జీవిస్తూ ఆ రకమైనటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటూ ఉన్నారు। రేషన్ గత 2 సంవత్సరాలుగా కరోనా కష్టకాలం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఈ దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని, 2 పూటల వాడి కడుపు నింపాలని 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ప్రతి వ్యక్తికి కుటుంబంలో పంపిణీ చేస్తూ గత 2 సంవత్సరాలకు కొనసాగిస్తున్న పథకము. బియ్యంతో పాటు 500 రూపాయల లాక్డౌన్ సందర్భంగా ఉజ్వల గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసి ఈ యొక్క వలస కూలీలకు 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చి 1 నేషన్ 1 రేషన్ కార్డు తీసుకొచ్చి ఏ రాష్ట్రం వాడైనా ఎక్కడొచ్చి పనిచేసినా వాడికి నిత్యావసర వస్తువులు బీహార్ నుంచి పాలమూరులో వచ్చి పనిచేసిన, పాలమూరు నుంచి వలసపోయి ఉత్తరప్రదేశ్ పనిచేసిన రేషన్ కార్డు పాలమూరులో ఉన్నా కానీ ఉత్తరప్రదేశ్లో సరుకులు పొందే విధానానికి మోదీ తెరదీస్తే ఇవాళ దేశ ప్రజలు ఏ రకంగా ఆకలితో అలమటించకుండా జీవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో దానికి అదనంగా మోదీ పథకానికి అదనంగా యోగి దానికి 10 మంది ఇంట్లో ఉంటే 5 కిలోలు చొప్పున 50 కిలోలు, 5 మంది ఉంటే 25 కిలోలు బియ్యము, గోధుమలు, 2 కిలోల పప్పు, కిలో చక్కెర, మంచి నూనెతో పాటు ఉప్పు సైతం కూడా 15 కోట్ల మందికి ఉచితంగా मुफ्त राशन दिया जा रहा है 2 साल से लगातार. నెలకు 2 సార్లు నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా రేషను మీరు ఏదైనా పంపిణీ చేస్తున్నారని అడుగుతున్నాను. ఇవాళ సొమ్మొక్కడిది సౌకొక్కడిది. ఢిల్లీ నుంచి మోదీ పంపిస్తుంటే పేరు కేసీఆర్, పథకాల పేర్లు మార్చి బియ్యం మేము పంపిణీ చేస్తున్నాడు. రూపాయి కిలో బియ్యం అంటున్నాడు, 29 కిలోలు మోదీ సబ్సిడీ ఇస్తున్నాడు కిలోకి. 2 రూపాయలు నువ్వు ఇచ్చి ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరైతే ఇవాళ రేషన్తో పాటు ఎక్కడ రేషన్లో మోదీ యోగి కులం చూడలే, మతం చూడలేదు, వర్గం చూడలే. ఎవడు పేదవాడైతే వాడందరికీ కూడా 15 కోట్ల మందికి. నేను వాస్తవంగా ఎన్నికల సందర్భంలో మారుమూల గ్రామం బసీర్పూర్ అని రాత్రి దాదాపు 10 గంటలకు పోతే మహిళలందరూ బయటకు వచ్చి जो हमें नमक खिलाया उनको नमक हराम नहीं करेंगे, हम पूरा उनको समर्थन देंगे. 2 పూటలా మాకు భోజనం పెట్టడం కాకుండా వాస్తవంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఇచ్చే రేషను నెలకు ఒకసారి సరిపోతుంది, రెండోసారి మేము ఆదా చేసుకుంటున్నామని చెప్తున్నారు. 15 కోట్ల మందిలో ఎక్కువగా లబ్ధి పొందిన వాళ్ళలో మళ్ళీ అక్కడ ముస్లింలు మాత్రమే. అయినప్పటికీ కూడా ఏదైతే విష ప్రచారం చేస్తారో మోదీ బీజేపీ మీద మన ప్రత్యర్థులు, ఎక్కడ పథకాల్లో వివక్ష లేకుండా ఈరోజు ఉద్యోగాల్లో 5 సంవత్సరాల కాలంలో యోగి ఆదిత్యనాథ్ 4,50,000 మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లో యువతకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి 2 కోట్ల మందికి ప్రైవేట్ సంస్థల్లో, ఎంఎస్ఎంఈ సంస్థల్లో ఉపాధి కల్పించినటువంటి చరిత్ర 5 సంవత్సరాల్లో. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నదే కొలువుల కోసం. కొలువుల గురించి మాట్లాడుతూ ఉంటే 8 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు 1,10,000 ఉద్యోగాలు 1 సంవత్సరం కాలంలో భర్తీ చేస్తా అని చెప్పాడు. 8 సంవత్సరాలుగా వస్తుంది. మీన మేషాలు లెక్క పెడుతూ మళ్ళీ ప్రజలు తిరగబడుతున్నారు, యువత బీజేపీకి అండగా ఉంటున్నారు, మిలియన్ మార్చ్ అంటున్నారు, ప్రగతి భవన్ ముట్టడి అంటున్నారు అని చెప్పి 80,000 నోటిఫికేషన్ ఇస్తాను ప్రకటన చేశారు. అది ప్రకటనలకే పరిమితం. అసెంబ్లీలో ఇచ్చిన మాట ఎంత విలువో మనందరికీ తెలుసు. మొన్నటికి మొన్న మీ ప్రభుత్వం వేసినటువంటి బిస్వాల్ కమిటీ 1,91,000 ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలంటే కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు రేపో మాపో ప్రకటన చేస్తామన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు 50,000 నోటిఫికేషన్ అన్నాడు.
ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీలో 18,000 మంది కాంట్రాక్ట్ లేబర్ను ఒక కలంపోటుతో తొలగించినాడు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో అయిపోయింది, లెక్కలు తీసాం, నోటిఫికేషన్ వస్తున్నారు. కాబట్టి అది ఓట్ల కోసం చేసే ప్రకటన. ఏ రకంగా యోగి ఇవాళ 4.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, యోగి ముఖ్యమంత్రి కాకపూర్వం ఉత్తరప్రదేశ్లో బడ్జెట్ 2,50,000 కోట్లు అయితే ఈరోజు 5 సంవత్సరాల్లోనే 5,50,000 కోట్ల బడ్జెట్. ఈరోజు ఎక్కడా లీకేజీ లేదు, అవినీతి లేదు, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్. ఈ రకమైనటువంటి పథకాలు ఎట్లా సాధ్యమవుతుందంటే అవినీతి లేదు కాబట్టి సాధ్యమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో గల శ్రీ శారదా సప్త జ్యేష్ఠమాత సమేత శనీశ్వర ఆలయంలో ప్లవనామ సంవత్సరం ఫల్గుణ మాసం శనివారం నాడు నవమి నాడు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమట్టం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాల్గుణ మాసం శుక్ల నవమి నాడు భక్తులు తిల తైల అభిషేకాలు, అష్టోత్తర పూజలు, శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని పూజించి వేడుకున్నారని ఆయన అన్నారు. ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రం గల శివలింగం కావడంతో నందీశ్వర పరమశివుని విశేషంగా రుద్రాభిషేకాలు, పుష్పాభిషేకం, అర్చనలు చేస్తూ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. పాల్గొన్న భక్తులందరికీ గోత్రనామాలతో వీరశైవ ఆగమ సూత్రానుసారంగా ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక గ్రామ సర్పంచ్ వంగ సుదర్శన్ గౌడ్ ఆలయ ఆవరణ చుట్టూ భక్తుల సౌకర్యార్థం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేయించారు. सप्तशनैश्वर महास्वामिनः प्रीत्यर्थं ददातु ब्रह्मस्य नमो गोत्रोच्चाबुलरण्यस्य रमादेवी नामनित्याः दिव्यकर्तृनामनित्याः ददातु बान्धवस्य अनुकुल गोत्रोच्चा भवनिन्द्राणि नामनित्याः ददातु बान्धवस्य यजमानः सर्वे जाम सर्वे ग्रहाणां गुणदादिकृतं हरिमान गोत्रोच्चा रामबाबु लक्ष्मी नामनित्याः ददातु बान्धवस्य गोत्रोच्चानुष्ठानं परिवाराण मम नाम नक्षत्र जन्म नक्षत्र नाम राशव जन्म राशव समस्त ग्रहवाद निवृत्त्यर्थम अर्धाष्टम अष्टम द्वादश जन्म शनि दोष परिहारार्थम समस्त ग्रहवाद निवृत्त्यर्थम मम उद्योग व्यापार व्यवसाय रविपुत्रं हिमाग्रजं छाया मार्तांड संभूतं तं नमामि शनैश्चरं शनि యొక్క చెడ్డ దృష్టిని పైన పడకుండా ఉండాలని మీరు ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః అంటూ మళ్ళీ మనసులో ధ్యానం చేసుకుంటూ ముందు వరుసలో ఉన్న వాళ్ళు 10 మంది అర్చన చేయండి. తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగు చేసిన పంటలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి గట్టు రిజర్వాయర్ కింద ఎండిపోయిన వరి, వేరుశనగ పంటలను తాడూరు మండలంలోని కుమ్మర, లింగసానిపల్లి, వసంతపూర్లతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేక వాహనంలో పర్యటించి పర్యవేక్షించారు. గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదల గత కొంతకాలంగా నిలిచిపోవడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఈ రోజు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంటల తీరును పర్యవేక్షించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గుడిపల్లి గట్టు నుండి నీటిని విడుదల చేసి పంటలు సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంట కోత దశలో నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సాగు చేసిన పంటలు పోసుకునే ఎంతవరకైనా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగునీరు వచ్చిందని రైతులు వ్యవసాయం చేసి ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారని, అప్పుల ఊబిలో కూరుకుపోయారని
దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలకు ప్రత్యామ్నాయంగా నీటిని విడుదల చేసి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులను ఎందుకు పట్టించుకోరని అడుగుతా ఉన్నాను. వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండదు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాదు. కేవలం మేమేదో రైతు బంధు ఇస్తున్నాం అంటే మీరు ఇచ్చేది రైతు బంధు పైసంతా ఉంటే పిసరంతా ఉంటే దోషలంతా నష్టపోతున్నారు రైతులు. అందుకోసం ఇలా తక్షణం ఈ ప్రభుత్వం స్పందించాలి, వెంటనే రైతులను ఆదుకోవాలి, పంట నష్టం చెల్లించాలి, బోర్లు వేయాలి, ఏమైనా పంటలు కాపాడగలిగితే కాపాడాలి. ఇది బాధ్యత ప్రభుత్వాన్ని. ఇక్కడ ఉండే ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే అన్నిటికైనా మాట్లాడతాడు. అందుకోసం ఆ ఎమ్మెల్యేకు పూర్తి బాధ్యత ఉంది. వహించకపోతే సరే నీ సంగతి ఏంటో ప్రజలు తెలుస్తుంది. మొన్న వనపర్తి మీటింగ్ లోపల కేసీఆర్ ఏం చెప్పిండు, మొత్తం సస్యశ్యామలం చేసిన అన్నాడు. ఇదేనా సస్యశ్యామలం? పంటలు ఎండబెట్టడమేనా సస్యశ్యామలం? ఇవాళ నేను ఏదో చేసినట్టు నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేసీఆర్. వచ్చినప్పుడు అంటే ఉత్తరాలు రాసింది ఆయనకు కల్వకుర్తికి అంటే ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోతే ఈ గతి పడుతుందని చెప్పి నేను 2014 నుండి హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కావాలని. ఎన్నోసార్లు రాజకారణలో కూడా ప్రెస్ మీట్లో చెప్పినా, నేను ఎన్నో ఉత్తరాలు రాసిన. నువ్వు ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టనందుకు ఇవాళ రైతులు ఇవాళ పూర్తిగా నష్టపోతున్నారు, తీవ్రమైన నష్టానికి గురవుతున్నారు. ఇంకొక విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, మొత్తం భూములన్నీ మావే కథమైనవి. కల్వకుర్తి కంటే మా భూములు సరే మా ప్రాజెక్టు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి అంటే ఇవాళ మొత్తము టనల్స్ కానుంటి
మొట్టేం రిజర్వాయర్ కానుంటే మొత్తం భూములు కెనాల్స్ కనుకో దానికనుక మొత్తం నష్టపోయింది ఇవాళ నాగర్ కర్నూలు నియోజకవర్గం. అందుకోసం ఇవాళ ఏదో మీరు ఆడ తూము పెట్టకుండా మాకు మొట్టేం రిజర్వాయర్ దగ్గర తూము పెట్టకపోతే మాకు తీవ్రంగా. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని వెల్టూరు గ్రామంలో శనివారం ఉదయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన కార్యకర్తలు అనుచరులతో కలిసి నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమం గ్రామ పురవీధుల గుండా ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ప్రజలతో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ పంటలకు అనుగుణంగా సాగునీరు సరిగా అందడం లేదని విన్నవించారు. దీనివల్ల పండించిన పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలకు గురి కావాల్సి వస్తోందని వారి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కుటుంబాలను జూపల్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు మరియు ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, గ్రామ ప్రజలు, జూపల్లి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ ప్రేమావతి. లో గెలిచేది బీజేపీ పార్టీయే. మీడియా సమావేశంలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. నాగర్ కర్నూలు జిల్లా వడ్డెమాన్లో ప్లవనామ సంవత్సరం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఇంతటితో అభినయ్ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ్ న్యూస్.